హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఈసారి మీ ముందుకు మసాలా పెరుగువడలతో అయితే వచ్చేసానండి. ఏం లేదు, నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయితే సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కానీ మినపగుళ్ళు 2 లేదా 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సరిపోయిన దాన్ని చక్కగా నేను చూపించినట్టు మొత్తం వడగట్టేసుకుని నీళ్ళంతా పోవాలి, గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. మసాలా అని చెప్పాను కదా, దానికి తగ్గట్టు అంటే మనం తీసుకున్న మినపగుళ్ళు తగ్గట్టు ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్క. కొంతమంది వెల్లుల్లి కూడా యాడ్ చేస్తారు, బట్ అది యాడ్ చేస్తే బాగోదండి టేస్ట్. అల్లం పచ్చిమిర్చే మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడు కానీ గారెలకి. నేను చూపిస్తున్న విధంగా గట్టిగా అయితే మిక్సీ పట్టుకోండి, అప్పుడే మనం గారెలు రౌండ్గా ఒక షేప్లోకి వస్తాయి. లేకుంటే మనం తడి యాడ్ చేసుకుంటూ మనం గారెలు వేసుకుంటూ ఉంటాం కాబట్టి అవి షేప్ మిస్ అవుట్ అవుతూ ఉంటాయి. రౌండ్గా మనకి హోటల్ స్టైల్లో వచ్చేలాగా కావాలనుకుంటే మాత్రం పిండి మాత్రం ఎప్పుడు గట్టిగానే మిక్సీ పట్టుకోవాలండి. బెటర్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మామూలు ఉప్పు కన్నా రాళ్ళు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడు కానీ. ఇలాంటి రెసిపీస్కి నార్మల్గా పులుసులు వాటిల్లో కూడా ఉప్పు వేసేస్తూ ఉంటారు, అలా కాకుండా రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఆ పులుపుని ఎరగొట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడు కానీ రాళ్ళు ఉప్పుకి అంత టేస్ట్ ఉంటుంది నార్మల్ దానికన్నా. నేను చూపించాను కదా చూడండి, అంత గట్టిగా ఉండాలి. ఎప్పుడు కానీ పప్పు మన చేతికి వచ్చేటట్టు ఉండాలి, అప్పుడే మనం ఒక షేప్లో మంచిగా వడలు అనేది వేసుకోవచ్చు. ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను అవన్నీ స్కిప్ చేసి నార్మల్గా ఒక ఇంట్లో చేసుకునే విధంగా అలా చేసుకుని నేనైతే గారెలు ఒత్తుకుని వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. యూజువల్గా ఆయిలీ ఫీల్ ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కువగా గారెలు ఇష్టపడరు, ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటుంది చేస్తుందని. ఇక్కడ మనం ఏంటంటే 2 to 3 hours నానబెట్టాం కాబట్టి అంత ఆయిల్ పీల్చుకోదు. అది కూడా పెరుగు వడ కాబట్టి మనం ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని మనం ఎప్పుడైతే గారెలు వేసుకుంటామో మంచి అవి క్రిస్పీగా వేగినాక వెంటనే వాటర్లో వేసేసేయాలి. దాని తర్వాత నేను చెప్పే ప్రాసెస్ని వినండి. ఆ గారెలన్నీ నానినాక వాటర్లో అప్పుడు అవన్నీ మంచిగా పిండేసుకుంటే అందులో ఉన్న ఆయిల్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి నార్మల్ గారె క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట, మెత్తగా. ఆ మెత్తటి గారె తాలింపు వేసుకున్న పెరుగులో అయితే మనం వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మర్చిపోకండి, పెరుగులో కూడా కొంచెం సాల్ట్ యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా పెరుగులో వేసేసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు గారెలో ఉన్న సాల్ట్నెస్ ఆ వాటర్లో మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెరుగులో కూడా ఒక సాల్ట్ వేసుకుని తాలింపు వేసుకుంటే మనకి ఈ గారెలు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు పెరుగు గారె అయితే రెడీ అయిపోతుంది. ఆంధ్ర స్టైల్లో గారెలు అంటారు, బట్ ఇక్కడ తెలంగాణ స్టైల్లో ఏంటంటే మనము వడలని అంటాం కాబట్టి పెరుగు వడ అని చెప్పి యూజువల్గా నేను చెప్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అనేది నేను స్కిప్ చేశాను, పెరుగులో కూడా స్కిప్ చేశానండి, అంత ఇష్టంగా ఉండదు కాబట్టి మాకు. బట్ మీరు ఏం చేస్తారంటే ఉల్లిపాయలు ఇన్ కేస్ కావాలనుకుంటే పెరుగులో తాలింపు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలను కూడా కొంచెం వేగించుకుని అప్పుడు తాలింపులో కలుపుకొని వేసుకోండి, పెరుగులో చాలా బాగుంటుంది. లేదా అలా కాదు, కొంచెం క్రిస్పీగా అవ్వాలి మాకు, ఆయిల్లో డీప్ ఫ్రై అయి ఉండాలి అని అనుకుంటే గారెలోనే యాడ్ చేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేసుకుంటే ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. బాండీలో కూడా ఆయిల్ ఎక్కువగా వేసేసుకోకండి, తగినంత వేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేసుకోండి. చూస్తున్నారా, మనకి తగినంత వేసుకుంటే ఎంత క్రిస్పీగా ఒక రౌండ్ షేప్ అనేవి వచ్చినాయి. పిండి అనేది మనం గట్టిగా పట్టుకున్నాం కాబట్టి నేను చెప్పిన విధంగా వచ్చినాయి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చూపించినట్టు అట్లా వేడి వేడి గారెల్ని డైరెక్ట్గా తీసి నేను వాటర్లో వేసేసుకున్నాను. ప్రీవియస్గా నేను చెప్పిన ప్రాసెస్ ఎగ్జాక్ట్గా మీరు ట్రై చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. అలాగే నా ఛానల్లో ప్లేలిస్ట్లో అన్నీ నేను క్రియేట్ చేసి పెట్టాను, కుకింగ్ రెసిపీస్ దగ్గర నుంచి బేబీకి సంబంధించి హోమ్ నీడ్స్, అలాగే డివోషనల్ వీడియోస్ కూడా షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను. నాకైతే మీ ఆదరణ చాలా బాగా నచ్చిందండి. నాకు 20,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగింది. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీపద స్టోరీస్. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.